పుష్ప సినిమా మనం చూస్తూ ఉన్నాము ఎంత హిట్ అయిందో. సో దాంతోపాటు అల్లు అర్జున్కి తీసుకొచ్చిన ఎంత భారీ నష్టాన్ని తన ఇమేజ్ని దెబ్బతీస్తూ ఉందో చూస్తూ ఉన్నాము. ఆ ఘటన ఏదైతే సంధ్య థియేటర్కి సంబంధించి. సో ఇదే అంశాన్ని ప్రేక్షకులను కూడా అడిగి తెలుసుకుందాం, వాళ్ళ స్పందన ఏంటనేది. ఏం పేరమ్మా? కీర్తిక. కీర్తిక. పుష్ప సినిమా చూసారా? చూసాను, చాలా బాగుంది. అంటే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది కానీ చాలా బాగుంది మూవీ. ఆ సీన్స్ అయినా కానీ, ఫైటింగ్ సీన్స్ అయినా కానీ చాలా బాగున్నాయి. సో సినిమా బాగుంది అంటున్నారు చాలా, ఎక్కడ చూసినా కూడా. సో కానీ అల్లు అర్జున్కి సంబంధించి ఆ సంధ్య థియేటర్లో జరిగిన ఘటనే చాలా బాధగా చూస్తూ ఉన్నాయి. సో దీన్ని ఎట్లా అనుకోవచ్చు? అంటే ఇప్పుడు పాలిటిక్స్ జరుగుతాయి కదా, అప్పుడు మీటింగ్స్ కూడా అవుతాయి. మీటింగ్స్లో ఏంటంటే నార్మల్గా అందరు జనాలు అక్కడ కూడా చనిపోతూ ఉంటారు కదా చాలామంది, అంటే ఎవరో అక్కడక్కడ. మరి అప్పుడు ఎవరిని ఏమన్నారేంటి మన పొలిటీషియన్స్ని? అదే హీరోని మొత్తం పోర్ట్రేట్ చేస్తున్నారు బ్యాడ్గా. అలా చేయడం తప్పు. అల్లు అర్జున్ బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు. అవును, మరి అంతలా చేయకూడదు కదా. ఎవరైనా కానీ ఇప్పుడు మీటింగ్స్ జరుగుతాయి, లేదంటే నార్మల్గా చిరంజీవి ఆడిషన్స్ అక్కడ ఇక్కడ అవుతుంటే కూడా అక్కడ జరిగినాయి, అది కామన్. ఇతన్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి ఎందుకు చూపిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. నేను అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, కానీ ఎందుకో తప్పు అనిపిస్తుంది. పాపం అతన్ని మూవీ ఎంత హిట్ అయినా కానీ అదొక సీన్లో అతన్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి చూపిస్తున్నారు. అంటే ఒక ప్రాణం పోయింది కదమ్మా అక్కడ, మరి దానికి ఏం చెప్తాం? పోయింది అంటే ఇంకా ఆయన నేను కేర్ తీసుకుంటానని చెప్పారు కదా పిల్లల గురించి. అట్లా హామీ ఇచ్చే వాళ్ళు కూడా కావాలి కదా. అంటే చాలామంది పట్టించుకోరు, ఇంకా ఇతను వెళ్ళి వాళ్ళని పట్టించుకోవడం, వాళ్ళని చూసుకోవడం, ట్రీట్మెంట్కి డబ్బులు కట్టడం లాంటివి చేస్తున్నారు కదా. సో ఇంకేంటంటే అల్లు అర్జున్ నుంచి 25 లక్షలు ఇస్తా అన్నాడు, మైత్రి టీం నుంచి కూడా 50 లక్షలు ఇస్తా అన్నారు కదా. మరి ఇంకా పట్టించుకోని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇతను ఇంకా కేర్ తీసుకుంటున్నాడు వాళ్ళ గురించి. తను కూడా చాలా బాధపడుతున్నాడు. మొన్న ఎక్కడో ఇన్సిడెంట్ అయితే వైజాగ్కి పోయి వచ్చినా అన్నాడు. ఆయన బాగానే పట్టించుకుంటున్నాడు. అంటే అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళడమే తప్ప తన సినిమాకి లేదండి, నార్మల్గా వెళ్ళరా? ఇప్పుడు ఎవరైనా కానీ అతను ఫ్యాన్స్ కాబట్టి వెళ్తారు, మేము కూడా వెళ్ళాం. కానీ ఇంకా కొంచెం అల్లు అర్జున్ సైడ్ ఏంటంటే అతను ఇన్ఫామ్ చేసి వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. అంటే వాళ్ళు అక్కడ సెక్యూరిటీని అరేంజ్ చేసుకునే వాళ్ళు, అంతలా జరగకపోయి ఉండేది. అది కదా సెక్యూరిటీని నేను చెప్పాను, పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేశాను, ఇన్ఫామ్ చేయకపోతే నన్ను ఎందుకు అలో చేస్తారని అల్లు అర్జున్ సైడ్ కూడా విన్నాం కదా. అవునండి, కానీ ఏంటో మరి ఇతన్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి చెప్తున్నారు. మిస్టేక్ ఏం లేదు అల్లు అర్జున్ గారిది. మిస్టేక్ లేదని మీరు అంటున్నారు, తప్పు చేశాడని ప్రభుత్వం చెప్తా ఉంది. ఏం చెప్తారమ్మా? పోలీసులు చెప్తా ఉన్నారు. నేను చెప్పాను కదండి, మిస్టేక్స్ అనేటివి కామన్గా అయితేనే ఉంటాయి. తొక్కిసలాట్లు అంటే ఎక్కడైనా జరిగేవి ఇవి కామన్గా, కానీ అంతలా అవుద్దని తను కూడా అనుకోలేదు కదా. సో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కూడా మాట్లాడిండు, దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఒక దగ్గర అతను చెప్పిండు కదా, నాకు కొంచెం గుర్తులేదు, మర్చిపోయాను తనని ఏమని. అట్లా పోర్ట్రేట్గా అతను కూడా కొంచెం అనుకున్నాడేమో ఇట్లా చేద్దామని. సో అట్లా చేస్తాను. రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాను అనుకోవచ్చు, నేను మర్చిపోయాడని అనిపిస్తుంది కాస్త, ఏమో తెలియదు. మరి అతని బ్యాడ్ అని నేను అనట్లేదు. సో హీరో కాదు, మీరు ఫేవరెట్ కాదు అంటున్నారు, కానీ అల్లు అర్జున్కి పాజిటివ్గా చెప్తున్నారు. ఎందుకు? ఎందుకంటే మనకు అక్కడ అనిపిస్తుంది కదా అండి, అక్కడ మనం చూసేదే కదా నార్మల్గా. ఆయన మిస్టేక్ అయితే ఏమీ లేదు. ఇంకా వాళ్ళకు కూడా బాధ ఉంటుంది. అతను కూడా అన్నాడు, నాకు కూడా ఒక కొడుకున్నాడు, మేము కూడా అట్లనే చూస్తాము, నాకు కూడా బాధ అనిపిస్తుందని. బట్ ఇంకా ఎక్కడ చూసినా అల్లు అర్జున్ అరెస్ట్ అని వింటా ఉన్నామమ్మా, అట్లా ఏమనిపిస్తుంది? బ్యాడ్ చేయడం అనిపిస్తుందా? బ్యాడ్ చేయడమే అనిపిస్తుంది. ఎవరో కావాలనే చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అట్లా? ఏమో ఎవరో కావాలనే చేస్తున్నారేమో ఇతని మీద అని, వేరే హీరో ఫ్యాన్స్ ఇతని పైన ఇట్లా చేస్తున్నారేమో. మూవీస్ హిట్ అవుతున్నాయి కదా, అలాగని ఏదైనా అక్కడక్కడ కూడా వినిపిస్తుంది అల్లు అర్జున్ ఎదుగుతా ఉన్నాడు, సో తన ఎదుగుదలను తొక్కేయాలని అని చాలా చోట్ల వినిపిస్తుంది. అవును, అందుకే చేస్తున్నారేమో అనిపించింది మాకు కూడా కొద్దిగా, కానీ ఇంకా మేమేం చేస్తామండి. ఏం చెప్తాము ఎండ్ ఆఫ్ ద డే? అల్లు అర్జున్ తప్పు లేదనుకోవచ్చు. తప్పు లేదంటే ఒక 10% ఏమో ఉంది అనిపించింది. అంటే తను ఇన్ఫార్మ్ చేయకుండా సడన్గా వెళ్ళారు, ఇంకా అక్కడ వాళ్ళు చూడలేక వచ్చేసారు అందరి పైకి అని అట్లా అనిపిస్తుంది. ఓవరాల్గా మిస్టేక్ లేదు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా కొంత దాడి జరిగింది, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇంకా అది ఎవరో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ నుండి ఎవరైనా వచ్చి అట్లా చేశారా? మరి అట్లా చేయడం తప్పు కదండి మీద. అల్లు అర్జున్ మూవీ చాలా బాగుంది.
తగ్గేదేలే. అల్లు అర్జున్ తప్పు లేదు, మీడియా స్పాయిల్ చేస్తుంది అల్లు అర్జున్ పేరు. ఈస్ట్ ఆర్ వెస్ట్, అల్లు అర్జున్ ఇస్ ద బెస్ట్. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫ్లవర్. పుష్ప అంటే వైల్డ్ ఫైర్. ఇది నా బ్రాండ్. తగ్గేదలే. అల్లు అర్జున్ ఈజ్ ఐకాన్ స్టార్. హీ ఈజ్ వెరీ గుడ్. దెర్ ఈజ్ నో మిస్టేక్ ఆఫ్ హిమ్. తగ్గేదలే.